సలహాలు ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన ఫేవరెట్ యోధా సిస్టర్స్. హాయ్ హలో నమస్తే, నా పేరు రమ్యశ్రీ. హాయ్ హలో నమస్తే, నా పేరు యోధా. హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీముఖి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ రవి. ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రేట్ డాక్టర్ మన పటా సెట్ కొస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా మీకు ఏమైనా ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సలహాలు చెప్తారు. నేనేమో డాక్టర్ని. డాక్టర్, మీరిచ్చిన సలహాల వల్ల అసలు ఇండియాలో రోగాలే లేవు డాక్టర్. అదేంటి, ఇప్పుడు శ్రీముఖి రవి యాంకరింగ్ చేయట్లేదా? అయ్యో చేస్తున్నా డాక్టర్. మరి చేస్తున్నాను, కానీ వీళ్ళకి ఎందుకు రోగాలు రావట్లేదు? ఎందుకు అంటే పటాస్ లో యోధా సిస్టర్స్ కామెడీ వస్తుంది కదా, అవి చూస్తే ఆ రోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ యోధా సిస్టర్స్ ఒకరు ఎప్పుడు చూసినా కామెడీ చేస్తూనే ఉంటారు. ఆఫ్రికా నుంచి మీకు ఉత్తరాలు వచ్చాయి, చదవమంటారా? చదువు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్, అక్కడ ఎవరు లేరు. ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అంతే. ఇప్పుడు శ్రీముఖి అందంగా లేపైనా అందంగా ఉన్నానని ఫీల్ అవ్వట్లేదా? రవి పొట్టిగా అన్న హైట్ గా ఉన్నానని ఫీల్ అవ్వట్లేదు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నా పేరు జిగిరి జింగారియా. చెప్పమ్మా. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నేను చాలా లావుగా ఉంటాను. సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి అని రాసిన డాక్టర్ గారు. చాలా మంది హాస్పిటల్ కి నేను చాలా లావుగా ఉన్నాను, సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి అంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే కొంచెం బరువు తగ్గాలని చెప్తాను. మీరు జీనియస్ డాక్టర్, మీరు జీనియస్. నా పేరు కూడా మర్చిపోయావా? నెక్స్ట్ ఏంటి చదువు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నా పేరు టమాటాల టామి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు రోజు సెకండ్ షో సినిమా చూసి అలవాటు ఉంది. రోజు సెకండ్ షో సినిమాకి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. అంతేకాదు వాపులు కూడా ఉన్నాయి. ఏం చేయాలి అని రాశారు డాక్టర్. చాలా మంది హాస్పిటల్ కి నేను సెకండ్ షో సినిమాకి నడుచుకుంటూ వెళ్ళి అలాగే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీరు సెకండ్ షో సినిమాకి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. అవును. ఇంటికి రాకండి. సూపర్ డాక్టర్, సూపర్. థాంక్యూ. ఇంతకీ మీరు వాపుల గురించి చెప్పలేదండి. వాపులంటే మీరు ఇంటికి వెళ్ళి ఒక సూది తీసుకొని ఎక్కడ వాపు ఉందో అక్కడ కసా అనిపోచేసుకోండి అంతే. అదేంటి డాక్టర్? ఇప్పుడు ఇంత పెద్ద బెలూన్ కి మనం చిన్న హోల్ పెడితే అది ఎంత అవుతుంది? గాలిపోయి ఇంత అవుతుంది. అలాగే మనకి ఎక్కడ ఇంత పెద్ద వాపు ఉందో అక్కడ ఒక సూది చేసుకొని ఇలా కుచ్చేసేయ్, అది ఇంత అయిపోతుంది. మీరు జీనియస్ డాక్టర్, మీరు సూపర్. వావ్, థాంక్యూ. మరి ఒళ్ళు మొత్తం వాపులు వస్తే? అది శ్రీముఖి చెప్పాను. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు చీవుడి ముక్కు శ్రీముఖి. నాకొచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నా తల్లో పేర్లు ఎక్కువగా ఉన్నాయి. అవి చనిపోవాలంటే ఏం చేయాలి అని రాసిన డాక్టర్. వాళ్ళకి నేను ఈ టానిక్ ఇస్తాను. ఆ టానిక్ ని ఇలా పక్కన పెట్టి ఈ పెన్ ని ఇలా తీసి కొంచెం పట్టుకోమ్మా. జాగ్రత్తగా పట్టుకోబెట్టాలి. దాన్ని చేయిలు ఇలా పెట్టాలి. దాని నోరు జాగ్రత్తగా తెచ్చి ఆ టానిక్ 2 స్పూన్లు ఇవ్వమ్మా. అలా మధ్యాహ్నం 2 స్పూన్లు, నైట్ 2 స్పూన్లు వేస్తే 1 month లో ఈ పేర్లన్నీ చచ్చిపోతాయి. రవి గారు, డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మీరేమైనా అడగదలుచుకుంటే అడగ
అడగవచ్చు. అదే అడుగుతున్నామ్మా. యాక్చువల్లీ నాకు ఎలాంటి సలహాలు, బట్ ఎప్పుడు నేను ఇలానే యంగ్ గా ఎవర్ గ్రీన్ గా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఏం చెప్తారు డాక్టర్? కొంచెం ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తా. కొంచెం ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తా. ఇలా చెప్తే సరిపోతుంది డాక్టర్. ఇలా చెప్తే సరిపోతున్నా, ఎందుకో నాకు భయం వేస్తుంది. మీకు భయం వేస్తుందా? ఎందుకు